చేతులు ఆల్రెడీ కాలిపోయినాయి. ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. ఇక కావాల్సింది ట్రంప్ లాగా కఠినంగా వ్యవహరించడమే. బెంగాల్లో రాష్ట్రపతి పాలన పెట్టైనా సరే, ఆ రాష్ట్రం మొత్తాన్ని పూర్తిగా కేంద్ర బలగాలతో నింపైనా సరే, రోహింగ్యాలు బంగ్లాదేశీలను ఐడెంటిఫై చేసి తరిమి పంపించాల్సిన సందర్భం వచ్చింది. అమెరికాలో ఇప్పుడు ఎలా అయితే జరుగుతోందో, వివిధ విభాగాలు అందరూ కలిసి అక్కడ నిలబడి ప్రతి ఒక్కడిని అక్రమ చొరబాటుదాన్ని పట్టుకుని డిపోర్ట్ వాళ్ళ దేశానికి పంపిస్తున్నారు. అట్లా బంగ్లాదేశ్లోని భారతదేశం మొత్తం మీద పంపిస్తే కనుక కనీసం 1.5-2 కోట్ల మంది ఉంటారు. వాళ్ళతో పాటు రోహింగ్యాలతో కూడా కలిపితే 2 కోట్లకి తక్కువ ఉండరు. అంతమంది ఈ దేశంలోకి నిశ్శబ్దంగా వచ్చేసారు, చొరబడిపోయారు, ఉండిపోయారు. వెంటనే మనం ఏమంటామంటే సరిహద్దులు అంత వీక్గా ఉన్నాయా అన్నటువంటిది. సరిహద్దులలో కొండలు ఉన్నాయి, కోనలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో నుంచి రాగలుగుతారు. వాటన్నిటిని పర్యవేక్షించడానికి మన దేశ బడ్జెట్ కదా, అమెరికా బడ్జెట్ కూడా సరిపోదు. కాబట్టి ఈజీగా వచ్చే దారులు అవతలుండే ఉగ్రవాదులకా, తీవ్రవాదులకా, లేకపోతే చొరబాటుదారులకా తెలుసు. కాకపోతే ఉగ్రవాదుల్ని, చొరబాటుదారుల్ని కంట్రోల్ చేయగలం. కానీ ఫ్రెండ్లీగా వస్తూ ఇక్కడ బంధువులు ఉన్నారు, అక్కడ బంధువులు ఉన్నారని ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చినా, లేకపోతే కలకత్తా, బెంగాల్ లాంటి చోట్లకు వచ్చినా ఏమీ చేయలేము. ఎందుకంటే లోకల్ ప్రజలు కూడా అవతలోళ్ళు మా వాళ్లే అని చెప్తూ ఉంటారు. కానీ వాళ్లే ఆ తర్వాతన ఈ ఇంటెన్షన్ తెలియక భారతదేశంలోకి చొరబాటుదారుల్ని ప్రోత్సహిస్తూ వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇక్కడ కఠినంగా వ్యవహరించాల్సిన సందర్భం అయితే వచ్చింది.